సీఎం రేవంత్ అన్ని వర్గాలను ఆగం చేశాడని మండిపడ్డారు ఎమ్మెల్యే సంజయ్. రైతు బంధు పేరుతో అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా మోసం చేశారని దుయ్యబట్టారు. ఇక సర్కార్ తీరుపై సమరశంఖం పూరించే సమయం ఆసన్నమైందన్నారు. గమ్యాన్ని చేరే వరకు పోరును ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. కిలోమీటర్లో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పిండ్రు, కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నేను గుర్తొస్తుంది. వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు, సార్ నీ భాషలో మాట్లాడకు, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడు సార్ అన్నారు. కానీ అది నా బుద్ధి కాదు, అది నా సంస్కారం కాదు. ఆయన సంస్కారహీనుడైతే నేను మాత్రం సంస్కారవంతుడే అవుతాను. ఆయన భాష మాట్లాడని, కానీ నేను రైతుల భాష మాట్లాడతా. రైతులందరూ ఆడి నుంచి ఇడి వరకు ఒకటే ప్రశ్న అడిగారు, సార్ కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది, ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధు ఇచ్చిండు, ఈ మొగోడు ఎందుకు ఇస్తలేడు సార్ అని అడిగారు. వాళ్ళందరూ కూడా మహిళలు కలిసిండ్రు, ముసలమ్మ ఏడిచింది, హరీష్ రావుని పట్టుకొని ఒక ముసలమ్మ ఏడిచింది. నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు మనసు లేదని చెప్పేసి, అందుకొరకే ఇంత మూర్ఖుడు అని చెప్పేసి అర్థమైపోయింది. మూర్ఖులకే మనసు ఉండదు. ముసలమ్మలు ఏడుస్తున్నారు, అయ్యా కేసీఆర్ మాకు 2018లో 2000 పెన్షన్ చేసిండు, మాకు ఖర్చులు పెరిగినాయి, ఈయన వచ్చి సంవత్సరం అయింది 4000 అన్నాడు, వీకిండు సార్ ఈయన అని చెప్పి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు వచ్చిండ్రు, సార్ మాకు 5 లక్షల కార్డు ఇస్తాను సార్, మా స్కాలర్షిప్ కూడా దిక్కులేవని చెప్పి వచ్చినారు. ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండ్రు, సార్ కేసీఆర్ ఆగస్టు నెలలో మా అందరికి చేపలు ఇస్తుండే సార్, ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది ఇప్పటికి కూడా చాలా మంది కూడా మాకు చేపలేదు సార్, కొద్దిగా మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. గొల్ల కుటుంబాలు వచ్చిండ్రు, ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పొడున వచ్చిండ్రు. ఒకటే విషయం అడుగుతా ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారిని, ఎప్పుడు చేస్తారు? కావాల్సే మా పేగులు తీసుకుంటారా? తీసుకోరు. మీరు మమ్మల్ని కొడతారా? కొట్టుండ్రి. మా మీద బాంబులు వేస్తారా? వేయండి. కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. ఇంకొకటి, ఇవాళ నా దోస్తు పొద్దున్నే నేను ఇవాళ పాదయాత్ర చేస్తున్నా అంటే నా దోస్తు ఒక న్యూస్ పేపర్కి వెళ్ళి ఆర్టికల్ పంపించింది. ఇవాళ అది ఏముందంటే ఈనాడు పేపర్లు వచ్చింది, ఇవాళ పొద్దున్నే వచ్చింది. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఆయన ఇచ్చిన దానికే ఆయన మీదనే చర్యలు తీసుకోవాలి. కొందరు కాంగ్రెస్ నాయకులు మనం ఇవాళ ఈ పాదయాత్ర చేస్తుంటే మాటలు మాట్లాడిండ్రు, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడగాని వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాం. మీకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నది ఏది లేదు, అనాలోచితులతో చేస్తున్న పని. ఇప్పుడు ఏం అవసరం అని పాదయాత్ర? నిజంగానే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 4.5 సంవత్సరాలు, 4 నెలల 4 సంవత్సరాలు, 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక 6 నెలల ముందు నిజంగా రైతులకు అన్యాయం జరిగింది, 4.5 సంవత్సరాల జరిగిందని నువ్వు పాదయాత్ర చేస్తే దానికి మనం సారీ నేను పేరు చెప్పా, మీరు కూడా పేరు చెప్పకు రావాలి. నేను ఒకటే విషయం అడగదలుచుకున్నాం మీ అందరినీ, నేను ఇవాళ చేసింది తప్ప? మనం కూడా వాళ్ళ లెక్క ఎలక్షన్ల కోసం డ్రామాలు చేద్దామా? మన రైతుల పక్షాన్ని నిల్చోవన్నా వద్దా? ఎస్ అనే వాళ్ళందరినీ చేతులు ఎత్తున్నారు. అందరూ కూడా ఒక్కసారి కెమెరా తిప్పుర్రి, ఒకసారి అందరు చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఎలక్షన్లప్పుడు నాటకాలు చేయాలి. మాకు కేసీఆర్ అది చెప్పలే. కేసీఆర్ ఎక్కడ ప్రజలకు కష్టం ఉంటే ఆడబోయి బీఆర్ఎస్ కార్యకర్త నిల్చోవాలని చెప్పిండ్రు. మీ అందరినీ కూడా ఒకటే, ఇప్పుడు 25 కిలోమీటర్లు నడిచిన ఒక్క నిమిషం కూడా నాకు అలసట రాలే, కానీ ఇప్పుడు ఆగినాక కొద్ది అలసట్లే కనిపిస్తుంది. అందుకొరకే చెప్పేది మన ప్రయాణం ఆగొద్దిగా. ప్రయాణం ఆగితే అలసిపోతాం, అందుకొరకే మన ప్రయాణం ఆగొద్దు. మన గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉందాం.